స్థానిక సీఈ కార్యాలయంలో కాంట్రాక్టు లేబర్ గా విధులు నిర్వహిస్తున్న సురేష్ గుండెపోటుతో మృతి చెందారు. సురేష్ మృతితో అతని కుటుంబం తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో పడింది. ఈ నేపథ్యంలో సురేష్ భార్య జయలక్ష్మిని కారుణ్య నియామకం కింద తీసుకోవడానికి విద్యుత్ శాఖ అధికారులు అంగీకరించారు. అయితే సంబంధిత కాంట్రాక్టర్ ఈ నిర్ణయానికి అంగీకరించక జయలక్ష్మిని ఇబ్బంది పెట్టడంతో ఆమె ఏఈసీఏజీ 3045 యూనియన్ ను ఆశ్రయించారు. రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ సుధాకర్, రాష్ట్ర కోఆర్డినేటర్ రవినాయక్, కడప జిల్లా అధ్యక్షులు సుబ్బరాయుడు తదితర యూనియన్ నాయకులు, కార్మికులు కలిసి అధికారులను కలిశారు. సమస్య పరిష్కారానికి సహకరించిన అధికారులకు మరియు కాంట్రాక్టర్ కు కృతజ్ఞతలు తెలిపారు. కోఆర్డినేటర్ రవినాయక్, అదేవిధంగా తిరుపతి జిల్లా నుంచి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎం సుధాకర్ కడపకి రావడం జరిగింది. కడపలో ఉన్నటువంటి కార్మికులందరి సమక్షంలో ఈరోజు నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. అందులో భాగంగా ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంటు, మీడియా వ్యవస్థ చాలా అద్భుతంగా వెంటనే స్పందించి గౌరవనీయులు టీ గారు కృష్ణకుమార్ గారి దగ్గరికి, అదేవిధంగా కాంట్రాక్ట్ గారి దగ్గరికి డి గారితో పోలీసు వారు మాట్లాడి ఈ ప్రాబ్లం ఎందుకు వచ్చింది, కారుణ్య నియామకం ఎందుకు చేపట్టలేదు అనేసి ఇమ్మీడియట్గా వాళ్ళు మాట్లాడడం, వెంటనే సి గారు కూడా స్పందించడం, గౌరవనీయులు డి గారి దగ్గర కాంట్రాక్టర్ గారికి అదేవిధంగా 3045 అసోసియేషన్కి మధ్యలో సమావేశం ఏర్పాటు చేసి ఈరోజు వారి అంగీకారం తెలపడం జరిగింది. రేపు 1వ తారీఖు నుంచి కారుణ్య నియామకం వెంటనే జాయిన్ చేయించుకుంటామని చెప్పేసి డి గారి సమక్షంలో ఆయన హామీ ఇవ్వడం జరిగింది. వారు కూడా వీడియో రిలీజ్ చేశారు. మేము డిలే అవ్వడానికి కారణం ముందున్నటువంటి వ్యక్తి విల్లింగ్ ఇవ్వలేదని చెప్పేసి ఏదో చెప్పారు. మేము ఒకటే చెప్తున్నాం, గౌరవనీయులు జేఎండి గారు పదే పదే కారుణ్య నియామకం చేపట్టండి, చనిపోయిన కుటుంబాలను ఇబ్బంది పెట్టద్దండి అని పదే పదే చెప్తున్నారు. మేము 3045 రాష్ట్ర కమిటీగా ఎప్పటికప్పుడు జేఎండి గారి దృష్టికి సమస్యలు తీసుకెళ్తూనే ఉన్నాం. వారు కూడా చాలా అద్భుతంగా ప్రతి మండే కాంట్రాక్ట్ కార్మికుల సమస్య మీద విద్యుత్ కార్మిక మన అధికారులందరితో కూడా మాట్లాడి వారు పర్సూ చేస్తున్నటువంటి విధానం చాలా అద్భుతంగా ఉంది. రాబోయే రోజుల్లో రెగ్యులేషన్కి సంబంధించి కూడా కమిటీ వేస్తున్నారు. కమిటీ కూడా 4 జిల్లాలకు 4 దీనికి సంబంధించి డిస్కామ్స్ కానీ ట్రాన్స్కో కానీ సంబంధించినటువంటి కమిటీ కూడా వారు ఆ కమిటీలో ఉండడం అద్భుతంగా మా కార్మికులకు న్యాయం జరుగుతుందని చెప్పేసి కూడా కార్మికులందరూ ఎదురు చూస్తున్నారు. అదేవిధంగా జిల్లా అధికారులు కూడా వెంటనే స్పందించి వారి కుటుంబానికి న్యాయం చేసేదానికి ఈరోజు ముందుకు రావడం, జిల్లాలో కడప జిల్లాలో మరొకసారి వారి పౌరుషాన్ని చూపించి కడపలో కార్మికులందరూ కూడా వారు ఈరోజు అందరూ వచ్చి విజయవంతంగా కారుణ్య నియామక కుటుంబం ఎవరైతే చనిపోయిన కుటుంబానికి అండగా నిలబడినటువంటి ప్రతి కార్మికుడికి కూడా 3045 రాష్ట్ర కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.